నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఇంతకుముందు మన ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు ప్రహ్లాదుడి గురించి అలాగే హిరణ్యకశిపుడి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మా వ్యూవర్స్ అందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి నేను అడగాలనుకున్నాను. ప్రహ్లాదుడు మనకి హిరణ్యకశిపుడు గురించి ఆ స్టోరీ అంతా మనం చూసాము. అయితే ప్రహ్లాదుడు నవవేద భక్తి మార్గాలు కూడా వివరించారు. అది భాగవతంలో కూడా చెప్పింది. చాలామందికి అసలు ఈ భక్తి మార్గాలు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు నవవిధ భక్తి మార్గం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అలాగే మీరు ఎక్కడో ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు కూడా నేను చూశాను. సో మా వ్యూవర్స్కి మీరు చెప్తారా అసలు భక్తి మార్గాలు ఎన్ని ఉన్నాయి వాటి గురించి? ప్రహ్లాదుని ఎలాగైనా సరే మార్చాలి అని ఈ కాలంలో పేరెంట్స్ ఎలా అయితే హాస్టల్కి పంపిస్తారో అలా చండా అమర్కులు అనే బోర్డింగ్ స్కూల్కి పంపించారనమాట హిరణ్యకశిపు. గురుకుల పాఠశాల ఆ రోజుల్లో. బోర్డింగ్ స్కూల్ అంటే బెటర్, ఎందుకంటే అక్కడ మంచి విషయాలు నేర్పించే వాళ్ళు కాదనమాట. అయితే అక్కడంతా కూడా ఎలా రాజకీయంగా మాట్లాడాలి, ఎలా వేరే వాళ్ళని ఓడించాలి, ఎలా వేరే వాళ్ళని హింసించాలి, ఇవి నేర్పిస్తూ ఉండేవారు అనమాట. ప్లస్ టైమింగ్స్ కూడా ఇప్పట్లో ఉండే బోర్డింగ్ స్కూల్లో పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉండేదన్నమాట. గురుకులంలో అలా కాదు. గురుకులం ఈజ్ అన్ డైనమిక్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సిస్టమాటిక్ అండ్ ఇట్ ఈస్ ధార్మికం. కానీ ఈ చండామర్కుల స్కూల్ అలా ఉండేది కాదన్నమాట. ఇది అసురుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కరెక్ట్, అందుకే బోర్డింగ్ స్కూల్ అంది. అయితే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు ప్రహ్లాదుడికి విషయాలన్నీ కూడా ఎలా భక్తిని మర్చిపోయి తన తండ్రికి లాయల్గా ఉండాలి అని చాలా విషయాలు బోధిస్తే చాలా రోజుల తర్వాత హిరణ్యకశిపు దగ్గరికి వస్తారనమాట. అప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, అయ్యా స్కూల్లో బాగా చదువుకుంటున్నావా, మన చండా అమర్కులు బాగా నేర్పిస్తున్నారు, వాళ్ళ టీచర్స్ పేరు చండా అమర్క. అయితే ఎలా ఉంది అని అంటే, చాలా బాగుంది నాన్న, చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచి విషయాలన్నీ నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు అని అంటే, చదివించిరి నను గురువులు చదివి తిని సకల శాస్త్రంబులు చదువులలో మర్మమెల్ల చదివి తిని తండ్రి అని అంటాడు ప్రహ్లాద్. చదువులలో మర్మం మొత్తం కూడా ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని నేను పొందాను అని అంటాను. చాలా ఆనందపడతారు హిరణ్యకశిపు. ఆహా, చదువులలో మర్మం మొత్తం చదువుకున్నావా, ఏంటి ఆ మర్మము నాకు చెప్పు. ఇప్పుడు చూడండి, మనం కూడా చదువుకుంటున్నాం కదా, మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి, అవి ఇవి అన్నీ చేస్తున్నాం. కానీ ఏం నేర్చుకున్నాం? కానీ ప్రహ్లాదుడు వాటన్నిటి ఎసెన్స్ చెప్పబోతున్నాడు. ఇప్పుడు రెడీయా మీరు వినడానికి? ఆయన చెప్పండి అని అనేసరికి ప్రహ్లాదుడు అంటాడు, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ 9 విధముల భక్తి మార్గములు భగవంతుడికి చేయుటనే సకల శాస్త్రముల యొక్క సారాంశము అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపు ముందు చెప్తారనమాట. మీరు చూడండి, ప్రపంచంలో భక్తి అంటే ఏంటి అనుకుంటారంటే చాలామంది పూజలు చేసేయటం, వ్రతాలు చేసేయటం, గుళ్ళకి వెళ్ళిపోయి పొర్లుదండాలు పెట్టేసేయటం, కొబ్బరికాయలు కొట్టేసేయటం భక్తి అని అంటారు. కానీ ప్రహ్లాదుడు భక్తి మార్గములలో ఒక్కసారి కూడా పొర్లుదండాలని చెప్పలేదు, కొబ్బరికాయలని చెప్పలేదు, వ్రతాలని చెప్పలేదు, పరిష్కారాలని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ ఆల్ ది స్టెప్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఏంటి అని అంటే శ్రవణం. శ్రవణంతో భక్తి ప్రారంభం అవుతుంది. అందుకే మన సనాతన సాంప్రదాయంలో శ్రవణానికి చాలా ముఖ్యత్వాన్ని ఇచ్చారు. మీరు చూడండి, గుడికి వెళ్ళినప్పుడు కూడా చెప్తారు, 2 నిమిషాలు గుడిలో కూర్చోండి రండి, ప్రశాంతంగా కూర్చోండి అంటారు. కూర్చోండి అని అంటే అందరు ఏం చేస్తారు తెలుసా అండి, మొత్తం దర్శనం అయిపోయి బయటికి వెళ్ళిపోయి కూర్చో ఒక 2 నిమిషాలైనా కూర్చోవాలి అని స్టెప్స్ పైన ఇలా కూర్చుని చేసి కొబ్బరికాయ ఇలా కొరుక్కొని కొబ్బరికాయ ముక్క తినేసి వెళ్ళిపోతుంది. లేకపోతే దీనికోసం కాదండి కూర్చోమన్నది. గుడిలో కూర్చోమండి అని ఎందుకు చెప్పారంటే, గుళ్ళో నిరంతరము కూడా భగవంతుడికి సంబంధించిన ప్రవచనములు జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే గుళ్ళో ఒక 10 నిమిషాలైనా కూర్చోండి అని ఎందుకు చెప్పారంటే, ఆ కూర్చున్నప్పుడు మనం ఆ ప్రవచనాలను వింటాం. ఆ ప్రవచనాలను విన్నప్పుడు భగవంతుడి గురించి తెలుస్తుంది. అసలు గుడికి ఎందుకు రావాలి, భగవంతుడు అంటే ఏంటి, నువ్వెవరు, భగవంతుడు చేసిన లీలలేంటి, భగవంతుడిని ఎలా ఆశ్రయించాలి, భక్తి అంటే శరణాగతి అంటే, అవన్నీ ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనకి నిజమైన భక్తి ప్రారంభమవుతుంది. ఆ భక్తి ప్రారంభం చేయడానికి మనం ఎలా అయితే మనము ఇంజన్ని స్టార్ట్ చేస్తామో, భక్తి ప్రారంభం చేయడానికి కావాల్సినది భగవంతుడి గురించి వినటము. ఇది మొట్టమొదటి అడుగు. శ్రవణానికి ఎవరు ఆచార్యులో తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? నవవిధ భక్తి మార్గములకి ఒక్కొక్క మార్గానికి కూడా ఒక్కొక్క ఐడియల్ వ్యక్తి మనకున్నారు. అటువంటి శ్రవణ భక్తికి ఐడియల్ భక్తుడు ఎవరు అనంటే
పరీక్షితుడు. పరీక్షిత మహారాజు గారికి నువ్వు 7 రోజులలో నీకు మరణం వస్తుంది అని చెప్పినా ఆయన కంగారు పడకుండా చక్కగా భాగవతాన్ని శ్రవణం చేశారు. కాబట్టి పరీక్షిత్ మహారాజు గారు శ్రవణ భక్తికి చాలా గొప్ప ఆదర్శంగా చెప్తారనమాట. అంటే ఈజ్ ఎ గుడ్ లిజనర్ అనాలి. వండర్ఫుల్ లిజనర్. అసలు ఎంత కీన్ లిజనర్ అంటే ఎక్కడైనా ప్రశ్న ఆయనకు అనిపించింది, గురువుగారు ఫాస్ట్గా చెప్పేస్తున్నారు శుకదేవ్ గోస్వామి అని అంటే ఆపి, అయ్యా నాకు ఇది డీటెయిల్డ్గా చెప్పండి అని అడిగేవారు అనమాట. ఆయన అనేవారు, కెన్ యూ ప్లీజ్ టేక్ అ బ్రేక్, డూ యూ వాంట్ టు డ్రింక్ సమ్ వాటర్? అయ్యా నాకు దప్పిక లేదు, నాకు ఆకలి లేదు, నాకు నిద్ర లేదు, నాకు ఏదన్నా కావాలి అని అంటే ఆ భగవంతుడి యొక్క కథ మాత్రమే కావాలి అని విన్నవారు పరీక్షిత మహారాజు గారు. అందుకు ఆయన పరీక్షిత మహారాజు గారు శ్రవణ భక్తికి పెద్ద ఆదర్శంగా చెప్తారన్నమాట. మరి ఇది మొట్టమొదటి అడుగు భక్తి మార్గంలో, అది శ్రవణము. దాని తర్వాత రెండవది శ్రవణం కీర్తనం విష్ణో. కీర్తనము అనంటే భగవంతుడి గురించి చెప్పడము, భగవన్ నామాన్ని పలకటము, భగవంతుడి యొక్క చక్కటి నామ సంకీర్తనను చేయటము అని అంటారు. కాబట్టి ఇది కలియుగంలో తరించడానికి మార్గం ఏదన్నా ఉంటే అది హరినామ సంకీర్తనయే. కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగంలో మీరు చూసారనుకోండి, ఎక్కడ చూసినా సరే కష్టాలు, బాధలు, తర్వాత ఎక్కడ చూసినా సరే మీకు ప్రాబ్లమ్సే కనిపిస్తాయట. దోష నిదేరాజన్, ఎక్కడ చూసినా ఫాల్ట్సే కనిపిస్తాయట. అందుకే ఏదైనా న్యూస్ పేపర్ చూస్తే ఏదైనా గుడ్ న్యూస్ ఉంటుందా? ఎక్కడో ఒక చోట అక్కడక్కడ ఉంటాయి అంతే, మిగతాదంతా కూడా చెత్త న్యూసే ఉంటుంది. చూడకపోవడం బెటర్ అనిపిస్తుంది ఈరోజు. కాబట్టి ఎందుకు ఇలా ఉంది అని అంటే కలియుగం నిండిపోయింది అలాంటి విషయాలు. కానీ దీంట్లో ఒకటే ఒక గొప్ప గుణం ఉందట, అదే భగవంతుడి యొక్క నామ సంకీర్తన. కాబట్టి రెండవ భక్తి మార్గము, ఫస్ట్ ఏం చేయాలి మనం? భగవంతుడి గురించి వినాలి. విన్నాకేం చేయాలి? భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశాక్షర నాం కలికల్మషనాశనం నాతరపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. చక్కగా భగవంతుడి యొక్క నామ సంకీర్తనను మనం చేసుకోవాలి, నామాన్ని జపం చేయాలి. ఈ రెండు ఎవరివి చెయ్యాలి? హరి, భగవంతుడు. అందుకే ఇక్కడ శ్రవణం కీర్తనం, మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుందేమో జనాలకి అని వెంటనే ప్రహ్లాదుడు విష్ణు అనే పదం కూడా యూజ్ చేశారు. ఇది భగవంతుడికి చెయ్యాలి అనే విషయాలు చెప్పుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారనమాట. భగవంతుడికి చేయాలి, భగవంతుడు గురించి చేయాలి. కరెక్ట్. సో మూడో మార్గం, ఫస్ట్ మనం ఏమనుకున్నాం? శ్రవణం. రెండవ మార్గం కీర్తనం. ఎవరికి? విష్ణువుకి. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం, భగవంతుడి గురించి స్మరిస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు రోజంతా ఏం చేశారనుకోండి, మోస్ట్ లైక్లీ అదే మీ డ్రీమ్స్లో వస్తుంది. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఏదైతే మనం రోజులో ఏం చేసామో అదే మీరు బాగా ఇంటర్వ్యూలు చేసేసారనుకోండి, నిద్రలో కూడా మూడో భక్తి మార్గం ఏంటండి, నాలుగో భక్తి మార్గం ఏంటండి అని మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఆ వాటికి సంబంధించిన డ్రీమ్సే మనకు వస్తూ ఉంటాయి, వాటినే మనం స్మరిస్తూ ఉంటాం. ఎప్పుడైనా మాకు ప్రొద్దున పూట భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకున్నాం అనుకోండి, ఆ సుందరమైన శ్రీ విగ్రహాన్ని చూస్తే రోజంతా ఆ స్వామి దర్శనమే మనసులోకి వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైతే మనం వింటామో, ఏదైతే మనం చూస్తామో, ఏదైతే మనం మాట్లాడతామో, ఎవరినైతే కలుస్తామో దాన్నే స్మరిస్తాం. దానికి విపరీతంగా మన స్మరణలోకి రాదండి. ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్, ఏదైతే మనం చదువుకుంటామో అదే కదండి ఎగ్జామ్లోకి వచ్చేది. స్మరించుకోవటం, గుర్తుపెట్టుకోవడం. చదువుకోండి కాకుండా కానీ ఏదైనా పేపర్లో వస్తే మన మనసులో అదేమన్నా ఆన్సర్ని మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తుందా మనకి? ఒరే ఈ ప్రశ్న వచ్చిందిరా, ఇది 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 ఇలా ఉంటుంది అని ఏదైనా రింగుల్లాగా తిట్టి లైట్ వెలిగేమన్నా ఆన్సర్ వస్తుందా? రాదు. మనం విన్నది, మనం ఏదైతే చదివింది అదే వస్తుంది మనకి. కాబట్టి చాలామంది అంటారు, మేము రోజంతా భగవంతుడినే స్మరిస్తూ ఉంటామండి. కానీ ఎలా స్మరిస్తారట? టీవీ సీరియల్ చూస్తూ స్మరిస్తారట. నువ్వు టీవీ సీరియల్ చూస్తే భగవంతుడిని స్మరించలేవు, భగవంతుడిని స్మరిస్తే టీవీ సీరియల్ చూడవు.